ఎంత చక్కగా అన్నావు. మర్చిపోయి మనిషి అనారోగ్యంతో ఉన్నా కూడా అలా ఇబ్బంది పడడం ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా. నాయుడు గారు కొన్ని రోజులు జైల్లో పడిన తర్వాత అనారోగ్యం అని చెప్పి కళ్ళు కనిపించట్లేదని చెప్పి ఉన్నపోతులా పెరిగావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. నడవడానికి చేత కావట్లేదని చెప్పి బయటకు వచ్చి మరి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన అందరికీ తెలిసిన విషయమే. జరిగిందని చెప్తున్నాను. మరి అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మరి ఈ రోజున ఒంట్లో కాలేని మనిషిని మనం కళ్ళతో చూస్తున్నాం. అంతే ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయంట్రా. ఇంకా ఇబ్బంది పడడం ఎంతవరకు సమంజసం? మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. అంటే అది అక్రమ అరెస్ట్ అనేవి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగం మాత్రమే. ఏమిటి అంత మాట అన్నాడు? ఈ హామీలు ఇవ్వడం చేతగాక అవి ఎక్కడ ప్రశ్నిస్తున్నామో అని చెప్పి ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ అక్రమ అరెస్ట్ చేస్తుంది కుటుంబం. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. మాజీ శాసనసభ్యులు అలాగే వయసు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జగన్మోహన్ రాజా గారి ఆహ్వానం మేరకు ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు, బాగా పొగరండి. ఇది కరెక్ట్. గొప్ప జాతర 12 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి అంకాలను జాతరలో పాల్గొనేటువంటి సువర్ణ అవకాశం నాకు వచ్చింది. ఇక్కడికి వచ్చే ముందే గత ప్రభుత్వంలో ఇక్కడ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. నియోజకవర్గానికి రాజాన్న సుమారుగా 2000 కోట్ల నిధుల్ని తీసుకుని వచ్చి ఆ నియోజకవర్గాన్ని అంతటినీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అందులో భాగంగా తుర్రేడు నుంచి సీతానగరం వరకు వచ్చేటువంటి ఆ రోడ్ ఏదైతే ఉందో అది ఎలా ఉండదో మనందరికీ తెలుసు. మాకు తెలియదు సార్. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఎంతమంది గాయం పాలయ్యారో ఆ రోడ్లకి. వర్షాకాలం వస్తారు, గౌరవాన్ని ప్రాణాన్ని మంచి కాపాడుకోవాలి. ఒక్క పాలిపోయినాయి అనుకో మళ్ళీ తిరిగి రావు. రోడ్డు గురించి అసలు మనం నిజం చెప్పాము. ఏంటి బాబన్నా? ఎందుకంటే మాది పక్కనే ఉన్న కాకినాడ. నేను ఈ రోడ్లన్నీ తిరిగిన దాన్ని నాకు తెలుసు. అలాంటి రోడ్డు ఈ రోజు వస్తూ ఉంటే ఎంత అద్భుతంగా చేశారంటే అది గత ప్రభుత్వంలో. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. స్కూల్స్ కానీ హై స్కూల్స్ నాకు తెలిసి 5 హై స్కూల్స్ తెచ్చుకున్నాను. హై స్కూల్స్ నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు. అలాగే హాస్పిటల్స్ ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చిందన్నా కూడా దగ్గరుండి చూసుకునేటువంటి వ్యక్తి. డబ్బా 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 కొట్టు డబ్బా. మరి ఈ రోజున ప్రజలందరూ కూడా ప్రభుత్వం కూట ప్రభుత్వం ఉన్నా ఇక్కడంతా కూడా రాజాన్ని నడిపి చేయడం, రాజాన్ని ఆధ్వర్యంలో చేయడం ఇప్పటికీ అది ఎలా కొనసాగుతూనే ఉంది. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అలాగే ఇక్కడ రైతుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎంత కష్టాలు పడుతున్న రైతులు మనం చూస్తూనే ఉన్నాం. ఒక్క రైతు మొహం మీద చిరునవ్వు లేదు, మనసులో సంతోషం లేదు. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. కాయ కష్టం చేసుకుని అప్పు చేసి పంట పండించి పంట కోతకొచ్చి ఆ పంట అమ్ముడుపోవడం. ఇప్పుడు గత ప్రభుత్వంలో సుమారుగా 3000 కోట్ల రూపాయలు రైతుల సహాయం కోసం స్థిరనిధి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. వాళ్ళ ఖజానా నుంచి కొంత డబ్బుని రైతుల కోసం ఎందుకు కేటాయించలేకపోతున్నారు? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.